ఇరాన్ పై దాడికి అమెరికా రంగం సిద్ధం చేసిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇరాన్ పై దాడి ప్రణాళికకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. తుది ఉత్తర్వుల కోసం వేచి ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. ట్రంప్ తన సీనియర్ సహచరులతో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇరాన్ పై దాడికి ఆమోదం తెలిపారు. తుది ఉత్తర్వుల తర్వాత దాడి జరుగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉందో లేదో చూడాలని కోరారు. అమెరికా యుద్దంలో చేరితే తీవ్ర చెడు పరిణామాలు ఉంటాయని ట్రంప్ను హెచ్చరించారు. ఇరాన్లోకి బంకర్లు, అణు బాంబు స్థావరాలనే టార్గెట్ చేయాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తుంది. అమెరికా కూడా దాడులకు దిగనుండటంతో ఇరాన్ ఇక మరింత శ్మశానంగా మారనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ అనుష. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరు భీకరంగా మారుతా ఉంది. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ యొక్క ఇరాన్ పై 30 ఏట దాడికి దిగబోతున్నట్టుగా ఆ సమాచారం అందుతా ఉంది. ఏ క్షణంలోనైనా ఇరాన్ పై అమెరికా బలగాలు విరుచుకుపడే అవకాశం కనబడతా ఉన్నాయి. సో మొత్తంగా కూడా యుద్ధంలో ఈ కీలక పరిణామం సంభవించే అవకాశం కనబడతా ఉంది. సో అణు ఒప్పందం విషయంలో ఇరాన్ వెనుకకి తగ్గకపోవడంతో ఇక ఇరాన్ పై దాడికి దిగడమే శరణ్యంగా ఏకైక అస్త్రంగా లక్ష్యంగా చేసుకొని ఇరాన్ కు సంబంధించి ఇరాన్ పై దాడిలోకి దిగడానికి శ్వేతశోధం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పూర్తి స్థాయిలో భద్రతా సలహాదారులతో సమావేశం నిర్వహించి ఇరాన్ పై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇరాన్ ఎలా కట్టడి చేయాలి, ఇప్పటికే అణు ఒప్పందం విషయంలో చర్చలు జరిపినా అవి సఫలీకృతం కాలేదు. అదే సందర్భంలో గత వారం రోజుల్లో పరిణామాలు చూస్తుంటే ఇరాన్ ఏమాత్రం కూడా ఇటు ఇజ్రాయెల్ సంబంధించి కాబట్టి అమెరికా హెచ్చరికలను కూడా పట్టించుకున్నట్టు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇక ఇరాన్ పై దాడికి దిగడమే ఇక శరణ్యంగా భావిస్తున్నటువంటి అమెరికా మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో యుద్ధానికి సన్నద్ధమవుతుందని తెలుస్తా ఉంది. సో ఏకకాలంలో అధునాతనమైన క్షిపణులతో విరుచుకుపడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఇరాన్ లోని అణుస్థావరాలు టార్గెట్ గానే ఈ యొక్క దాడులు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే అణు మొత్తంగా కూడా అణు బాంబులు కావచ్చు, మొత్తంగా అణు వ్యవహారాలు అణుస్థావరాలుతోనే ఇన్ని రోజులు ఇరాన్ నెట్టుకొస్తుంది. అంటే ప్రపంచ దేశాలను కాబట్టి పక్కన ఉన్నటువంటి ఇజ్రాయెల్ తో పాటు అన్ని దేశాలను ఒక బెదిరింపు ధోరణకు అణు ఒప్పందాలకు వ్యతిరేకంగా అణు ఒప్పంద నియమాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తుంది. సో దీనిపై ఇరాన్ వైఖరి నిరసనగానే మొదట్లో చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుందామని చెప్పినా ఇరాన్ మాత్రం ఏమాత్రం పెట్టువేయడం లేదు. అదే సందర్భంలో దాడులకు దిగుతామని చెప్పేసి ఇష్టానుసారంగా బెదిరింపులకు పాల్పడుతుండటంతో ఇక అమెరికా ఇన్ని రోజులు వేచి చూసినటువంటి అమెరికా ఇక దాడికి దిగడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో నిన్న అమెరికా సీనియర్ సహచరులతో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఇరాన్ కి దాడికి ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. సో ఏ క్షణంలో అయినా తుది ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఇరాన్ అణు కార్యక్రమాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉందో లేదో చూడాలని ఇన్ని రోజులు వేచి చూసాము. సో కానీ ఇప్పటికైతే అక్కడ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు కాబట్టి ఇక యుద్ధంలో చేరితే అనే మనకు ఇరాన్ కంట్రోల్ అవుతుంది అని అమెరికా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ 2-3 రోజుల్లో చాలా అత్యంత కీలక పరిణామాలు సంభవించే అవకాశం కనబడతా ఉంది. సో ఇప్పటికే ఇరాన్ లో టెహ్రాన్ మొత్తం సిటీ కూడా పూర్తి స్థాయిలో శిథిలావస్థకు, అంటే ఎక్కడ చూసినా శిథిల భవనాలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ డ్రోన్ల దాడులతో మొత్తంగా కూడా అక్కడ పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యాయి. మొత్తంగా అక్కడ ఉన్న నగరాలు వందలాది మంది పౌరులు 650 మందికి పౌరులు మరణించినట్టుగా తెలుస్తోంది. 1800 మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. సో వేలాది మంది ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నా పట్టించుకోవట్లేదు. అదే సందర్భంలో అమెరికా మేము దాడులకు దిగుతామని చెప్పి హెచ్చరించినా ఏమాత్రం పట్టించుకోకపోగా పైగా అమెరికా జోక్యం చేసుకుంటే ఖబర్దార్ అంటూ కూడా ఈ ఖమేని ఇప్పుడు వార్నింగ్ ఇవ్వడం కూడా సంచలనంగా మారుతా ఉంది. సో ఇప్పటికే మేము మా జోలికి పోస్తే మాత్రం మేము కోలుకోలేని విధంగా దెబ్బతీస్తామని చెప్పేసి ఇరాన్ సుప్రీం
ఖమేనీ హెచ్చరించారు. సో మొత్తంగా కూడా ఈ ఒకవైపు ఖమేనీ హెచ్చరికలు, అదే సందర్భంలో ట్రంప్ కూడా నేనేం చేస్తానో ఎవరికి తెలియదని చెప్పేసి ట్రంప్ మాట్లాడడం చూస్తా ఉంటే ఇది ఎటు పోతుందో తెలియని పరిస్థితి ఈ యుద్ధ వాతావరణం అంతా కూడా. ఎందుకంటే ఇటు ఖమేనీ నియంతగా వ్యవహరించి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. అదే సందర్భంలో ట్రంప్ వైఖరి అందరికీ తెలిసిందే. ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇటీవల మనం చూసాం ట్రంప్ యొక్క వైఖరి అనేక విషయాల్లో, ఇటు సుంకాల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇతర దేశాల వ్యవహారంలో కావచ్చు ఇన్వాల్వ్ అవుతూ ఏ క్షణం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుండో తెలియని పరిస్థితి. సో ట్రంప్ కూడా ఇరాన్ విషయంలో ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటాడా అని చెప్పేసి కూడా ఒక చర్చ లేకపోలేదు. ఎందుకంటే G7 సదస్సులో నుంచి అర్ధాంతరంగా వెళ్లి, కెనడా నుంచి అర్ధాంతరంగా వెళ్లి ఉటావుటిన అమెరికా వెళ్లినటువంటి డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధంలో భద్రతా సలహాదారులతో భేటీ కావడం, తర్వాత ఏ నిర్ణయాన్ని తీసుకున్నాడది ఇప్పటికీ సస్పెన్స్ గా ఉంది. కానీ అదే సందర్భంలో ఇరాన్ కు మా ప్రతాపం ఎందుకు చూపిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే అమెరికా హెచ్చరిస్తున్నాడు. ఇవన్నీ చూస్తా ఉంటే ట్రంప్ ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడా అని చెప్పేసి చాలా అంతా రకరకాలుగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. సో మొత్తంగా కూడా నిన్న చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుని అని చెప్పవచ్చు. ఇజ్రాయెల్ కు అండగా అగ్రరాజ్యం అమెరికా యుద్ధంలోకి దిగే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇదే రకంగా యుద్ధానికైనా శాంతికైనా అమెరికా సైన్యం సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా పేర్కొన్నాడు. సో అమెరికా ట్రంప్ ఆదేశాల కోసం మేము వెయిట్ చూస్తున్నాము. వన్స్ ట్రంప్ ఆదేశాలు వచ్చిన వెంటనే తమ ఆదేశాల అనుసరించి మొత్తంగా కూడా ఇరాన్ పై దాడి చేయడమా, లేకుంటే నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఏందో అనే దానిపైన వెయిట్ చేస్తున్నాం. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితిలో అమెరికా యొక్క ఏ కార్యాచరణ కావచ్చు, అమెరికా ఏం చేయబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇరాన్ మాత్రం ఇట్లాంటి పరిస్థితులు చూస్తూ ఉంటే అమెరికా రంగంలోకి దిగితే ఇరాన్ కు పెను ముప్పు వాటిలో అవకాశం స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ దాడుతున్న కోలుకొని పరిస్థితిలో ఉంది. వన్స్ ఇక ఇరాన్ కనుక రంగంలోకి దిగితే మాత్రం ఇంకా ఎంతమంది పౌరులు చనిపోతారు, ఎక్కడెక్కడ దెబ్బతింటాయని తెలియని పరిస్థితి. ఎందుకంటే అణుస్థావరాలకు సంబంధించినటువంటి మెయిన్ కీలకమైనటువంటి అణుస్థావరాలు దెబ్బతీసే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. వాటి టార్గెట్ గానే లక్ష్యం చేసుకుని దాడులు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అదే జరిగితే ఇప్పటికే కొన్ని అణు కేంద్రాలకు దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది, సెంట్రిఫ్యూజులు దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. సో కొన్ని చోట్ల ప్రకంపనలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ చూస్తా ఉంటే మొత్తంగా ఇరాన్ ఇక నెక్స్ట్ అమెరికా రంగంలో దిగితే అమెరికా ఢీ కొడితే బతికి పట్టగలుగుతుందా, మరి ఇరాన్ పై అమెరికా దాడి చేస్తే మిగతా దేశాలు ఎలా రెస్పాండ్ అవుతాయి, ముఖ్యంగా ముస్లిం దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఒమెన్, ఖతార్, అరబ్ దేశాలు ఇవన్నీ కూడా ఇరాన్ కు మద్దతుగా ఇస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. సో ఇదే సందర్భంలో ఇప్పుడు అమెరికా రంగంలో దిగితే ఏం చేయబోతాయి ఈ ముస్లిం దేశాలు అయితే చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికీ ఇరాన్ కూడా తన వంతు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కనపడట్లేదు. ఒకవైపు ఇరాన్ లో ప్రజలందరూ బంకర్లో దాచుకోమని చెప్పి తను కూడా తన కుటుంబంతో సహా బంకర్లో వెళ్లి దాక్కున్నటువంటి ఖమేనీ తమ వద్ద అత్యాధునికమైనటువంటి హైపర్సోనిక్ ఫతే క్షిపణులు ఉన్నాయి, వాటితో దాడి చేస్తాము, 1000 కిలోమీటర్లు నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. ఒకవైపు హెచ్చరిస్తూనే మరోవైపు ఇటు ముస్లిం దేశాలతో మాట్లాడుతూ అమెరికాను కాస్త వెనుకకి తగ్గాల్సిందే, అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా సీజ్ ఫైర్ ఒప్పించాల్సిందే అని చెప్పేసి కూడా ఒకవైపు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తంగా కూడా పరిస్థితులు చేజారే అవకాశము కనపడుతూ ఉంది. ఈ రోజు రేపు ఈ 2 రోజులు రాబోయే ఈ రోజు రేపు 2 రోజులు మొత్తంగా కూడా ఈ యుద్ధంలో అత్యంత కీలక పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. అమెరికా ఎంటర్ అవుతుందా, లేకుంటే ఇలా కనీసం ఒక ఎంటర్ కాకుండా ఇరాన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో శాంతి చర్చలకు ఇంకా కూడా అవకాశం ఉందా అనే దానిపైన దృష్టి పెడుతున్నారు మాత్రం కొద్దిగా వేచి చూడాల్సినది. మొత్తానికైతే పరిస్థితులు చేదాటే పోయే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే ఇరాన్ అణు కేంద్ర లక్ష్యంగా బుధవారం ఇజ్రాయెల్ దాడి చేసింది. సో మొత్తం కూడా దాడులను తీవ్రతరం చేస్తోంది. టెహ్రాన్ కు సమీపంలో ఉన్నటువంటి యురేనియం సెంట్రిఫ్యూజులు తయారు చేసే కేంద్రాలను ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కూడా ధృవీకరించిన పరిస్థితి కనపడుతోంది. సో మొత్తం ఇప్పటి వరకు తమ వాయుసేన ఇరాన్ లో 1100 లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం IDF అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ జెఫ్రిన్ కూడా పేర్కొన్నారు. సో మొత్తంగా కూడా ఇప్పటి వరకు ఇరాన్ లో 239 మంది చనిపోయినట్టు ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. సో
మొత్తంగా ఇట్లా చూసుకుంటే అందులో మెజార్టీ భాగం దాదాపు 150 మందికి పైగా భద్రతా సిబ్బంది ఉన్నారని చెప్పేసి ఇటు వాషింగ్టన్ కూడా చెప్తా వస్తుంది. సో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏం జరుగుతుంది ఏందనేది మాత్రం మరి ఈ రోజు ఖచ్చితంగా చాలా అత్యంత కీలకమైన రోజుగా చెప్పవచ్చు ఇరాన్ విషయంలో. సో ఇరాన్ సంబంధించి ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.